చేస్తా ఉన్నారో మీకే తెలియదు. అది భానుప్రకాష్ రెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు ఇంటికి వెళ్తే గోపూజ జరుగుతూ ఉంటుంది. ఆయన ఇప్పటికి 30 సార్లు మాలేసుకున్నాడు, గురుస్వామి అత్యంత భక్తిపరుడుగా అయ్యి ఉండదు, కాదని మనం అనట్లేదు. ఎందుకంటే నేను ఎప్పుడు పోలేదు, సుబ్బారెడ్డి గారు నన్ను ఎప్పుడు పిలవలేదు, నేను ఎప్పుడు పోలేదు, కాబట్టి నాకు అక్కడ గోపూజ జరుగుతుందో లేదో నాకు తెలియదు. బట్ ఆయన అంటే గౌరవం ఉంది. సుబ్బారెడ్డి గారు అంటే వ్యక్తిగతంగా ఐ రెస్పెక్ట్ హిమ్. కానీ సుబ్బారెడ్డి గారి గురించి ఇంత మాట్లాడే జగన్మోహన్ రెడ్డి ఒకప్పుడు వివేకం చిన్నాయన కూడా అనేవాడు. మరి వివేకం చిన్నాయన ఏమైపోయాడు ఇప్పుడు? వివేకం చిన్నాయన మంచోడు కాక చనిపోయినాడా? గుండా అయి చచ్చిపోయాడా? రౌడీ అయి చచ్చిపోయాడా? కాదు కదా, ప్రజల మనిషి అయ్యే కదా చచ్చిపోయాడు వివేకం చిన్నాయన. సుబ్బారెడ్డి గారు మంచోడే కావచ్చు, భక్తుడే కావచ్చు, కానీ ఆయన మరి ఇప్పుడు చైర్మన్ అయ్యి అనవసరంగా ఈ కేసులో ఇరుక్కున్నాడంటే నీకు తెలియకుండా జరిగిందా? ఈయనకు తెలియకుండా జరిగిందా? సుబ్బారెడ్డి గారు మంచోడు కాబట్టి కేసు పెట్టొద్దనే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి భాను గారు? అయ్యా, జగన్మోహన్ రెడ్డి గారు సుబ్బారెడ్డి గారి ఇంట్లో గోపూజ చేస్తారన్నారు కదా, కొండ మీద కూడా స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి వాడతామయ్యా, తెలుసా నీకు? జగన్మోహన్ రెడ్డి గారు రోజుకి వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో 14 టన్నుల ఆవు నెయ్యి, మళ్ళీ చెప్తున్నా, ఆవు నెయ్యిని వాడతాం, తెలుసా నీకు? మీ హయాంలో ఆవు నెయ్యి రాలేదయ్యా, గోపూజ చేశారంటున్నారు కదా, అదే సుబ్బారెడ్డి గారికి పోటు కార్మికులు, అయ్యా మేము లడ్డు తయారు చేసిన లడ్డు ప్రసాదం మేము చేసేటప్పుడు ఆ వాసన సరిగ్గా లేదు, దాంట్లో దుర్వాసన వస్తుంది, ఆ లడ్డు నిలువ ఉండట్లేదు, పాడైపోతుందని చెప్పి ఫిర్యాదు చేస్తే ఏం చేస్తాడయ్యా మీ సుబ్బారెడ్డి గారు? మీరు అంటున్నారు కదా దైవభక్తుడిని, ఆ రోజు ఎందుకు దాని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయలేదు? ఎందుకు చేయలేదు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వెనకేసుకొని మోస్తున్నారు కదా, ఆ రోజే పోటు కార్మికుల నుంచి ఫిర్యాదు వచ్చినప్పుడు ఎందుకు ఆ కల్తీ నెయ్యి మీద చర్యలు తీసుకోలేదు? దీనికి సమానం చెప్పండి. నేను నిప్పు నేను ఉప్పు అంటే సరిపోదు. మీ హయాంలో తప్పు జరిగిందో అదే చెప్తున్నాను. అంటే వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చుకుంటే కదా ప్రజలు సర్టిఫికేట్ ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారు మీరు సర్టిఫికేట్, మీరు ఒకరి మీద ఒకరు, వారు సూర్యుడు వీరు వీరుడు, ఆయన అది ఇది అని మీరు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రజలు ఇవ్వాలి, భక్తులు ఇవ్వాలి. అయితే ఇక్కడ ఏబిఎన్ ద్వారా నేను ఛాలెంజ్ చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి, 24 గంటలు ప్రజా అభిప్రాయం తీసుకుంటాం, 24 గంటలు ప్రజా అభిప్రాయం తీసుకుంటాం, పబ్లిక్ పోల్ తీసుకుంటాం. జగన్మోహన్ రెడ్డి కామెంట్ వద్దు, భానుప్రకాష్ రెడ్డి కామెంట్ వద్దు, మన వెంకటకృష్ణ ఏబిఎన్ కామెంట్ వద్దు, దీని మీద ఒక ప్రజా పోలికి పోదాం. నువ్వు సిద్ధమా దానికి? నువ్వు సిద్ధమా జగన్మోహన్ రెడ్డి? ప్రజా అభిప్రాయం తీసుకుంటాం, లడ్డు విషయం మీద కానీ పరకామని విషయం మీద కాదు. కానీ నువ్వు కానీ ఆ కామెంట్ కానీ వస్తే విన్నావంటే ఇంక నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అన్న దాంట్లో ఒక పాయింట్ని నేను మిమ్మల్ని అడగదలుచుకున్నాను. ఎందుకంటే మీరు ఇప్పుడు బోర్డు మెంబర్గా కూడా ఉన్నారు కాబట్టి, ఈ కల్తీ వివాదం జరుగుతున్నప్పుడు ఒరిజినల్గా ఆవు నెయ్యి అయితే 1000 నుంచి 1500, 1600 ఉంటుంది. వీళ్ళు 150కి 200కే కొని ఏవో కలిపారని కదా ఆరోపణలు. ఆయన వాళ్ళ వేసిన క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఎంత కొంటున్నారు? మీరు 1000 రూపాయలు కొంటున్నారు ఆ కిలో, మీరు 1500 కొంటున్నారు ఆ కిలో, మీరు అంతే 300-400కే కొంటున్నారు కదా, మరి అంటే ఇది కల్తీయేనా అని ఆయన ఒక ప్రశ్న వేశాడు. దీనికి మీ సమాధానం? అయ్యా, మేము కర్ణాటక సొసైటీ నుంచి కొంటున్నాం, దాదాపు 712 రూపాయలు ఇచ్చి కొంటున్నాం. మీకు అనుమానం ఉంటే ఆ నెయ్యి శాంపుల్స్ నీ దగ్గర పంపిస్తా రేపు ఉదయమే. తాడేపల్లి ప్యాలెస్ లో తాడేపల్లి ప్యాలెస్ కి పంపించమంటావా, లేకపోతే లోటస్ పాండీకి పంపించమంటావా? ఏ పాండీకి పంపించమంటావు చెప్పు. నీ మనుషులను కూడా పంపించు. ఇక్కడే నీకు తిరుపతిలో ఉన్నారు కదా, నీ మనుషులు కరుణాకర్ రెడ్డి గారిని కూడా పంపించు. ఒకవేళ మేమేమన్నా కల్తీ చేస్తామని నీకేమన్నా అనుమానం ఉంటే కరుణాకర్ రెడ్డి గారిని, సుబ్బారెడ్డి గారిని పంపించు. మేము వస్తాం. ఇక్కడ ఉన్నటువంటి స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యిని మీరే తీసుకోండి, ఏ ల్యాబ్ కైనా పంపించండి, టెస్ట్ చేసి దాంట్లో ఆవు నెయ్యిలో కల్తీ ఉందని చెప్పి మీ వల్ల అయితే నిరూపించండి. జగన్మోహన్ రెడ్డి గారు, మీ వల్ల అయితే మీ మారిగా భగవంతుని అడ్డం పెట్టుకొని, ధార్మిక క్షేత్రాన్ని అడ్డం పెట్టుకొని ధనార్జన క్షేత్రంగా మార్చే ప్రభుత్వం మాది కాదు, ఎన్డీఏ కూటమి కాదు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఈ రోజు మా ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత స్వామివారి దగ్గర జరుగుతున్నటువంటి ప్రతి ఒక్కటి అంశాన్ని, మీరు చేసినటువంటి పొరపాటుని సరిదిద్దుకుంటూ ఆ పవిత్రతను కాపాడే దిశగా మేము ప్రయత్నం చేస్తున్నాం. మీ మారిగా మేము ఈ భగవంతుడి దగ్గర ఇలాంటి ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా, రాజకీయ క్షేత్రంగా మేము చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఈ రోజు మేము వాడుతున్నటువంటి స్వామివారి ప్రసాదంలో కానీ లడ్డూలో కానీ మేము వాడుతున్నటువంటి దేన్నైనా సరే మేము ఛాలెంజ్ చేస్తున్నాం. ఆ నెయ్యి మీద మీ వాళ్ళే రమ్మని చెప్పండి, శాంపుల్ పంపిస్తాం.
పంపిద్దాం. Right. మీరు ఆ ఒక్క ఛాలెంజ్ నిమిషం. స్వీకరిస్తారా? మేమైతే ఒక్క తప్పులు నిమిషం, చేయము. భాను గారు, ఒక్క వెంకటకృష్ణ మళ్ళీ చెప్తున్నాం, ఆ. మా ప్రభుత్వం భగవంతుడి దగ్గర ఎటువంటి తప్పులు చేయం. తప్పు చేసిన వాడిని వదిలే ప్రసక్తే లేదు, అది కూడా చెప్తున్నాం. Right. తప్పులు చేసిన వాడిని వదిలే ప్రసక్తే లేదు. చట్టం ముందు నిలబెడతాం, వెంకటేశ్వర స్వామి భక్తుల ముందు నిలబెడతాం, వెంకటేశ్వర స్వామి ముందు మోకాల మీద నిలబెట్టే రోజు దగ్గరలోనే ఉంది, గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి. రైట్. విజయ్ కుమార్ గారు, జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ కామెంట్ సార్. అప్పుడు 1500 అన్నారు, 2000 అన్నారు, 1000 రూపాయలు అన్నారు.